2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావటం ఒక అపూర్వమైన విషయం. ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు మీద ఆధారపడి పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రజల కోసం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. గత 2 దశాబ్దాల్లో ఈ చట్టం అనేక విజయాలు సాధించింది. ముఖ్యంగా గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించడంలోనూ, కూలి కల్పించడంలోనూ, జీవించే హక్కు కల్పించడంలో గొప్ప విజయాన్ని సాధించింది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే చాలా దుర్మార్గమైన విషయం. మహాత్మా గాంధీ అంటే తమకు ఎంత ఇష్టం లేదో ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా డిమాండ్ ఆధారిత ఉపాధి హామీ కాకుండా సప్లై ఆధారిత ఉపాధి హామీగా దీన్ని మార్చేసి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిధులకు సంబంధించి కూడా ఇవాళ గతంలో 90-10% ఉండేది. అంటే 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రాలు భరించాలి. ఇవాళ అది 60-40 చేసి, అంటే ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్లు ఇస్తే 600 కోట్లు కేంద్రం ఇస్తే 400 కోట్లు రాష్ట్రం ఖర్చు పెట్టాలి. ఈ రాష్ట్రాలకు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యమయ్యే విషయం కాదు. మొత్తం మీద దీని అంతరార్థం ఏంటంటే మహాత్మా గాంధీ వారసత్వాన్ని తొలగించడం, రెండోది గ్రామీణ పేదల యొక్క పొట్టకొట్టడం దీని ముఖ్యమైన ఉద్దేశం. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త బిల్లుని రాత్రి దుర్మార్గంగా 12:30 దాకా సభలు నడిపి ఆమోదించారు. బహుశా వాళ్ళ రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసేయచ్చు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దేశవ్యాప్తంగా అభ్యుదయవాదులు కానీ, సాధారణ ప్రజానీకం కానీ, ప్రజలందరూ కూడా ఈ చర్యను ఖండించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం.